భీమమ్మ సిర్సవాడ గ్రామానికి చెందిన భీమమ్మ బాధితురాలు ఫిర్యాదు మేరకు తాడూరు పోలీస్ స్టేషన్కు ఈరోజు వచ్చి ఫిర్యాదు ఏమనగా భీమమ్మకి ఇందిరమ్మ ఇల్లు ఆమెకి శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన దానికి గాను నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది. బట్ నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు చిక్కొండ మల్లేషు నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీకు శాంక్షన్ ఆర్డర్ ఇప్పిస్తా, కానీ నువ్వు దానికి కానీ నువ్వు నాకు 25,000 ఇస్తేనే నీకు శాంక్షన్ ఆర్డర్ ఇస్తా, లేకపోతే మాత్రం అది క్యాన్సిల్ అయ్యిద్ది అని చెప్తే ఆమె అరే శాంక్షన్ ఒకవేళ క్యాన్సిల్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో నా దగ్గర 25,000 లేదని ఒక 10,000 మాత్రం చిక్కొండ మల్లేష్కి ఆమె నగదు రూపంలో ఇచ్చిందని ఆమె మాకు పిటిషన్లో పేర్కొంది. సో అట్టి పిటిషన్ మేరకు ఇందిరమ్మ ఇల్లులో అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నందుకు చిక్కొండ మల్లేష్పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతనిపైన ఎఫ్ఐఆర్ జారీ చేయబడింది. అతనిపైన మేము క్రిమినల్ కేసు ఒకటి పెట్టడం జరిగింది. సెక్షన్స్ వచ్చేసి అండర్ సెక్షన్ 308 క్లాస్ 2 అండ్ 318 క్లాస్ 4 ఈ సెక్షన్ కింద అతని మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇచ్చిన పిటిషన్ మేరకు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఫైల్ చేస్తాం.